తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ టీజీపీఎస్సీకి సంబంధించి రీసెంట్గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఏడబ్ల్యూకి సంబంధించి సివిల్ కేటగిరీలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ కేటగిరీలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ తోటి ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఇంజనీరింగ్ విషయంలో కూడా క్వాలిఫికేషన్ తోటి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఏడబ్ల్యూ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీకి సంబంధించి కావచ్చు, సిలబస్ సంబంధించి కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి కావచ్చు, ఏజ్ లిమిట్కి సంబంధించి కావచ్చు, ఇలా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయొచ్చు, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, మీరు తెలంగాణ టీఎస్పీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే మీరు ఎటువంటి జాబ్కి అప్లై చేయాలన్నా కూడా ఓటీఆర్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని మీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇప్పటివరకు అప్డేట్ చేసుకున్నట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు సంబంధించిన ఓటీఆర్ అయితే అప్డేట్ చేసుకోండి. ఓటీఆర్ ఏ విధంగా అప్డేట్ చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తూ. మీరు ఆ వీడియో చూస్తూ ఓటీఆర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా ఫ్రెష్ క్యాండిడేట్స్ అయినట్టయితే రీసెంట్గానే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, రీసెంట్గానే బీటెక్ కంప్లీట్ అయిపోయింది, వాట్ ఎవర్ అనుకుంటే మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని కూడా డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అలా కూడా మీరు ఫ్రెష్ క్యాండిడేట్స్ అయినట్టయితే మీకు సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ 2 వీడియోస్ సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ సంబంధించిన టాపిక్ గురించి మనం మాట్లాడాలి అంటే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆప్షన్ అయితే చూడొచ్చు. వాట్ న్యూలో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఫస్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్ రిక్రూట్మెంట్ అంటూ ఇక్కడ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి మల్టిపుల్ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వారు, ఈక్వల్ టు ఇంజనీరింగ్ డిగ్రీస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు అండ్ అదర్ డిగ్రీస్ కావచ్చు, కంప్లీట్ చేసిన వారికి ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఓన్లీ ఎలక్ట్రానికల్ కంప్లీట్ చేసిన వారికి ఇక్కడ ఎలక్ట్రానికల్ ఇంజనీర్ సంబంధించి ఏడబ్ల్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వారికి సంబంధించి కూడా ఏడబ్ల్యూకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ 3 నోటిఫికేషన్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ప్రెస్ నోట్ అనేది మీరు చూసినట్టయితే ప్రెస్ నోట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, లాస్ట్ డేట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది వాళ్ళు. దాని గురించి ఫస్ట్ అయితే మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రెస్ నోట్ వచ్చేసి ఇది మనకు 2 జూన్ 2026 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూకి సంబంధించి సివిల్ కేటగిరీలో వచ్చేసి ఏంటంటే టోటల్గా 322 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 222 వేకెన్సీస్ అనేవి అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇచ్చారు, మాక్సిమం 44 అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని మెన్షన్ చేశారు. 6 జూన్ 2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 13 జూలై 2026 వరకు మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్ ఏంటి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం వీడియో ఇన్సైడ్ అయితే. తర్వాత మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి ఎలక్ట్రానికల్ కేటగిరీలో వచ్చేసి టోటల్గా 49 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. 49కి ఏజ్ లిమిట్ అయితే సేమ్. అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, 15 జూలైతో అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించి తెలంగాణ పొల్యూషన్ బోర్డు నుంచి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 18 నుంచి 44 ఏజ్ లిమిట్ సేమ్, అన్నిటికీ ఏజ్ లిమిట్ సేమ్. అప్లికేషన్ డేట్ అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇది 10th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, 17th జూలైతో అయితే ఎండ్ అవుతుంది. 2 డేస్ లేట్ స్టార్ట్ అవుతున్నాయి, 2 డేస్ లేట్గా అయితే ఎండ్ అవుతున్నాయి. మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఫస్ట్ మీకు సంబంధించిన అప్లికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి ఆల్ థింగ్స్ అనేది వెరిఫై చేసుకున్నట్టయితే ఇక్కడ జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ది అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి ఇది పెద్ద పోస్ట్. దీంట్లో మనకి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 2 జూన్ 2026 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా ఉంటుంది. మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. వన్స్ మనకు ఆ అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేస్తే 6th జూన్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకు 13th జూలై 2026 అయితే లాస్ట్ డేటు. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే యాజ్ వెల్ ముందైతే అప్లై చేసుకోండి. హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే మనకు 7 డేస్ ముందైతే రావడం జరుగుతుందని అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఇక్కడ అక్టోబర్ 2026లో అయితే కండక్ట్ చేస్తున్నట్టుగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అప్లై చేసుకోవాలనుకున్న ప్రతి ఆస్పిరెంట్స్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసిన వాళ్ళు మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే అప్డేట్ చేసుకోవాలి. లైక్ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అప్డేట్ చేయడం కానీ, మండల్ కానీ, అడ్రస్ కానీ, అండ్ మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, ఫోటో సిగ్నేచర్ కానీ, కేటగిరీ
కానీ అండ్ నాన్ క్రిమి లేయర్కి సంబంధించి కానీ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు మీ యొక్క ఓటీఆర్ అప్డేట్ చేసుకోండి. సేమ్ టైం మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి కూడా కమ్యూనికేషన్ పర్పస్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలంటే ప్రజెంట్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మేము ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ వీడియో చేసాము ఓటీఆర్ అప్డేట్ చేసుకోవడానికి లేదా ఎడిట్ చేసుకోవడానికి. అది చూస్తూ మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ దానికి సంబంధించిన పే స్కేల్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 222 అయితే ఉన్నాయి. అండ్ ఇది జోనల్ పోస్టులు కాదు, మల్టీ జోనల్ పోస్టులు ఇవి. సో మల్టీ జోనల్ కాబట్టి జోన్ 1, జోన్ 2 అయితే ఉంటుంది. సో జోన్ 1కి ఎవరు వస్తారు, జోన్ 2కి ఎవరు వస్తారు అనేది మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, అది మీరు చూడొచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన శాలరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. స్టార్టింగ్ వచ్చేసి 54 అయితే ఉంది అండ్ లాస్ట్ 1,33,630కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో ది ఏజ్ లిమిట్ రైజ్డ్ అప్ టు 10 years. ఆఫ్టర్ 10 years పెంచిన తర్వాతనే 34 to 44 years అయితే ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించి సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉండాలి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంకి మీరు పాస్ అయి ఉండాలన్నమాట, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది అప్లికేషన్ షుడ్ బి పాస్ ది ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్ ఉంటారో, ఈక్వాలెంట్ డిగ్రీస్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ, సో మీకు ఇది అప్లికేబుల్ అయితే అవ్వదు, ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంకి పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 2 June 2026 లోపు పాస్ అయిన క్యాండిడేట్స్ కానీ ఆ రోజులో పాస్ అయిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవుతారు. అండ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు, దీనికి ఎవరు అప్లై చేయాలనేది అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి, ఏడబ్ల్యూకి సంబంధించి. సో మస్ట్ పాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఇండియాకి సంబంధించి యూజీసీ ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లోకి వెళ్ళి మీరు పాస్ అయి ఉండాలి. సో ఇది మనకు మెయిన్. సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి, బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించి మీరు సివిల్ ఇంజనీరింగ్ కనుక కంప్లీట్ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఒకవేళ మీరు డిస్టెన్స్లో కనుక చేసినట్టయితే, ఓపెన్ డిగ్రీస్ కానీ అదర్ డిగ్రీస్ కానీ చేసినట్టయితే ఈక్వలెంట్ డిగ్రీస్ అనేది, సో అది ఖచ్చితంగా యూజీసీ రికగ్నైజ్డ్ అయి ఉండాలి అండ్ అదేవిధంగా ఏఐసిటీస్ తోటి రికగ్నైజ్డ్ అయి ఉండాలి. సో డెబైడీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఈ ఫుల్ఫిల్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, అదర్వైజ్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. జస్ట్ ఇక్కడ ఏంది, ఈ యొక్క పోస్ట్ ఏదైతే ఉందో ఏడబ్ల్యూ సివిల్ అనేది సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. రిజర్వేషన్ రూల్స్ అనేది, సో మనకు యాజ్ పర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో దానికి సంబంధించిన దాని ప్రకారమే రిజర్వేషన్ రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ ఇది జోనల్ వైజ్ పోస్ట్ కాబట్టి, సో మల్టీ జోన్ 1కి ఎవరు వస్తారు, మల్టీ జోన్కి 2 ఎవరు వస్తారు అనేది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మల్టీ జోన్ 1లో వచ్చేసి, సో ఇక్కడ మనకు ఆదిలాబాద్కి సంబంధించిన ఫుల్ డిస్ట్రిక్ట్స్ కానీ అండ్ అదేవిధంగా కరీంనగర్కి సంబంధించిన ఫుల్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, ఖమ్మంకి సంబంధించిన ఫుల్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళైతే రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ వరంగల్ కూడా. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నిజామాబాద్ కూడా రావడం జరుగుతుంది, సో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు కూడా సో ఈ జోన్లోకి అయితే రావడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి నల్గొండ ఉమ్మడి డిస్ట్రిక్ట్ సంబంధించి, తర్వాత రంగారెడ్డి ఉమ్మడి డిస్ట్రిక్ట్ సంబంధించి, మెదక్ సంబంధించి, సో డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు, ఉమ్మడి డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మల్టీ జోన్ 2కి అయితే రావడం జరుగుతుంది. మల్టీ జోన్ 1లో వచ్చేసి నిజామాబాద్కి సంబంధించి, ఆదిలాబాద్కి సంబంధించి, కరీంనగర్, వరంగల్, ఖమ్మంకి సంబంధించిన వాళ్ళు 1లో ఉంటారు. 2లో వచ్చేసి రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు ఏజ్కి సంబంధించిన రూల్స్ అయితే ఇచ్చారు. సో మనకు మాక్సిమం ఏజ్ వచ్చేసి ఎంత ఇచ్చారంటే, మినిమం వచ్చేసి 18, మాక్సిమం వచ్చేసి 44 years. అండ్ తర్వాత ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు, ఏ డేట్ వరకు, ఏ డేట్ బిఫోర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి చూడొచ్చు మీరు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 5 years అయితే ఇచ్చారు. ఇఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది 10 years ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకు 44 years ఇచ్చారు కాబట్టి మీరు ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే +5 49 years వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ అన్నట్టయితే అక్కడ ఆల్రెడీ 44 ఇచ్చారు, +10 యాడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే 54 years అయితే అవుతాయి. ఈ విధంగా మీరు కంపేర్ చేసుకోవచ్చు. అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఎవరైతే ఉంటారో మున్సిపాలిటీ వాటెవర్ సమ్ ఎంప్లాయీస్ ఏంటంటే 5 years అయితే వీళ్ళకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 yearsకి అండ్ సీసీకి సంబంధించి వర్క్ ఇన్స్ట్రక్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 3 years అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. బట్ మనకు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఓన్లీ 44. ఇఫ్ మీకు రిజర్వేషన్ ఉన్నట్టయితే ఆ రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ గురించి మేము డీటెయిల్ వీడియో చేస్తాం, దానికోసం అయితే వెయిట్ చేయండి. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి సో టోటల్గా. అండ్ అప్లికేషన్ ఫీ ఎంత అని మీరు క్వైరీ చేసినట్టయితే, అప్లికేషన్ ఫీ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఫీ 1000 rupees ఫర్
సో ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వీరికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ ఫీ ఫర్ 120 రూపీస్ అయితే ఉంటుంది. 120 రూపీస్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం ఆఫ్ ది క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అనేది. సో మీరు వచ్చేసి ఏంటంటే 500,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇఫ్ మీరు ఎంప్లాయ్ అయినట్టు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్టు ఖచ్చితంగా ఆ యొక్క 120 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది ఆన్లైన్లో ఇస్తారు పేమెంట్ చేయడానికి. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రొవైడ్ చేస్తారనేది. హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, కరీంనగర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఏరియాలో అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఓకే ఆన్లైన్ ఎగ్జామ్. అండ్ తర్వాత మనకు ప్రొసీజర్ ఆఫ్ ది సెలక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ అయితే కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ చార్ట్ గురించి మీరు అడిగినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న 222 వేకెన్సీస్లలో మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని ఉన్నాయని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 34 అయితే ఉన్నాయి. ఫస్ట్ మల్టీ జోన్ 1కి వచ్చేసి, మల్టీ జోన్ 2 వచ్చేసి 32 అయితే ఉన్నాయి. అండ్ +1 CF అనేది ఇవ్వడం జరిగింది మనకు. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 11 సీట్స్ అనేవి 11 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఓన్లీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి. తర్వాత 10 వచ్చేసి ఏంటంటే ఇక్కడ మల్టీ జోన్ 2లో అయితే ఈడబ్ల్యూఎస్కి అయితే ఉండడం జరిగింది. బీసీఏలో 88 ఉంది, బీసీబీలో 11 ఉంది, బీసీసీలో 11 ఉంది, బీసీడీలో 78 ఉంది. అండ్ బీసీఈలో వచ్చేసి మనకు 45 అయితే ఉంది. బీసీసీలో వచ్చేసి సో SC1లో వచ్చేసి 11 అయితే ఉంది, SC2లో 10 ఉంది, SC3లో 65 ఉంది, STలో 11 ఉంది. స్పోర్ట్స్కి సంబంధించి 22 అండ్ సో VIకి సంబంధించి, HIకి సంబంధించి, OHకి సంబంధించి, MHకి సంబంధించి స్పెషల్ కేటగిరీలో అయితే డిఫరెంట్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఉన్న 10లో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అయితే ఉంటారు. ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన థింగ్ జనరల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అండ్ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. 10 ఉన్నాయి కాబట్టి 10లో వచ్చేసి 33 వచ్చేసి వాళ్ళకి రిజర్వ్ అయితే ఉంటుంది 33% అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3.3 అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి 4 వరకు వచ్చేసి ఫీమేల్కి అయితే ఉంటుంది. రిమైనింగ్ 6లో మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ అయితే కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో అది రిజర్వేషన్ సంబంధించిన బేసిక్ క్రైటీరియా అయితే. సో నెక్స్ట్ థింగ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, ఎన్ని పేపర్స్ ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు జనరల్ స్టడీస్ సంబంధించి జనరల్ ఎబిలిటీ అనేది 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు డ్యూరేషన్ వచ్చేసి 150, టోటల్ వచ్చేసి దీనికి సో మ్యాక్సిమం మార్క్స్ అనేది మనకు 150 అయితే ఉంటుంది. అండ్ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్ వచ్చేసి 150 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. డ్యూరేషన్ 150, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 300. సో ఇక్కడ 150 క్వశ్చన్స్ ఈచ్ 2 మార్క్స్ లాగా కన్సిడర్ చేశారనుకోండి. టోటల్ మనకు 150, 300 వచ్చేసి 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఏడబ్ల్యూ ప్రీవియస్ సిలబస్ ప్రకారం ఏడబ్ల్యూకి సంబంధించి ప్రీవియస్లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించి బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి అయితే ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఇస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. సిలబస్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్ స్టడీస్ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఫుల్ ఆఫ్ సిలబస్ అయితే దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇది. అండ్ పేపర్ 2 ఏదైతే ఉంటుందో పేపర్ 2కి సంబంధించిన సిలబస్ అయితే ఇది. సో పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అది. అండ్ లిస్ట్ ఆఫ్ ది కేటగిరీస్ అదర్ థింగ్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్, దీంతో అయితే మనకు పని లేదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడడం జరిగింది, సిలబస్ చూడడం జరిగింది, అండ్ ఎలిజిబిలిటీ గురించి తెలుసుకున్నాము, ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకున్నాము. ఇది మనకు కంప్లీట్గా. ఇఫ్ మీరు నాన్ క్రిమిలేయర్ స్టూడెంట్స్ అయినట్లయితే నాన్ క్రిమిలేయర్ సంబంధించిన ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనదర్ పోస్ట్లకు సంబంధించి కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ కేటగిరీకి సంబంధించి అయితే చూసాము. నెక్స్ట్ ఎలక్ట్రానికల్ చూద్దాం. ఎలక్ట్రానికల్ సంబంధించి సో ఎలక్ట్రానికల్ బేస్డ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అప్లికేషన్ 8th జూన్తో స్టార్ట్ అవుతుంది, 15th జూలైతో ఎండ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ అనేది సేమ్ టైమింగ్స్లో అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి రిమైనింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. 49 వేకెన్సీస్ ఉన్నాయి ఇవి. దీనికి సంబంధించిన డిగ్రీ గురించి మీరు ఎలిజిబిలిటీ గురించి అడిగినట్లయితే సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ మెన్షన్ చేశారు. సో బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఇంజనీరింగ్స్ అనేవి మీరు కంప్లీట్ చేసినైతే ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీని ఎలక్ట్రానిక్స్ కానీ లేదా ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దానికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే అది. అండ్ రిమైనింగ్ థింగ్స్ అయితే సేమ్ ఉంటాయి. దీంట్లో మీకు కావాల్సింది అంటే సిలబస్ ఏ విధంగా ఉంటుందని అయితే కావాలి. పేపర్ 1 ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, పేపర్ 2 ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, అండ్ అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కావాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అయితే లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే పీడిఎఫ్ అనేది కంప్లీట్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కేటగిరీ వైజ్గా ఉన్న వేకెన్సీస్. ఓసీలో 15 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 5 ఉన్నాయి, బీసీఏలో 3 ఉంది, బీసీబీలో 4 ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బీసీడీలో 4 అనేది ఉంది ఇది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ వేకెన్సీస్ ప్రకారం. అండ్ సిలబస్ ఎగ్జామినేషన్ సంబంధించిన
పేపర్ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంది. లైక్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలా అయితే కండక్ట్ చేస్తున్నారో జనరల్ 150 మార్క్స్ అయితే ఉంది. అండ్ పేపర్ 2 వచ్చేసి బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన డిగ్రీ లెవెల్ అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మినిట్స్ టైం ఇస్తారు, 300 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ 450కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ సేమ్ పేపర్ 2 ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి బైలింగ్ వల్ల అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన సిలబస్ కూడా సేమ్. సో పేపర్ 1 వచ్చేసి కంప్లీట్లీ సేమ్ దీనికి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పేపర్ 2 అనేది బేస్డ్ ఆన్ డిగ్రీని బట్టి కాబట్టి మీరు ఏదైతే డిగ్రీ ఉంటుందో ఆ డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ అనదర్ వన్ లాస్ట్ నోటిఫికేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి ఆల్ డిగ్రీస్ ఎలిజిబుల్. ఐ మీన్ బీటెక్లో సో ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు ఏ డిగ్రీస్ అయితే చేయడం జరిగిందో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. లైక్ సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రానికల్ కావచ్చు, అలా డిఫరెంట్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకు సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. దిస్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు అసిస్టెంట్ ఎన్వైరన్మెంట్ సైన్స్, ఎన్వైరన్మెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అప్లికేషన్ వచ్చేసి ఇది 10th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 17th జూలై అయితే లాస్ట్ డేట్ అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ ఇది కూడా సేమ్ కేటగిరీ అయితే ఉంటుంది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూడండి మీరు, జస్ట్ 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కావచ్చు, వాట్ ఎవర్ అన్నీ సేమ్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటి మాత్రం చేంజ్. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ కానీ, అండ్ మెకానికల్ కానీ, కెమికల్లో కానీ, బయోటెక్నాలజీలో కానీ, మైనింగ్లో కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో కానీ మీరు కనుక బ్యాచిలర్ డిగ్రీ కనుక కంప్లీట్ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. లేదా మీరు పీజీకి సంబంధించి ఇఫ్ ఎనీ బీటెక్ బీఈ స్టూడెంట్స్ అయ్యుండి పీజీ డిగ్రీ అనేది ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో చేసి ఉంటాయి. సో మీరు బీటెక్లో ఏ కోర్స్ అయినా పర్లేదు, బట్ పీజీలో వచ్చేసి సో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ కనుక చేసినట్టయితే విత్ బీటెక్ తోటి సో మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది బేసిక్ క్వాలిఫికేషన్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అంతే. అండ్ తర్వాత దీనికి సంబంధించి కూడా సేమ్ అయితే ఉంటుంది. మీరు సో వేకెన్సీస్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ కావచ్చు, తర్వాత సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. అది మీరు క్లియర్గా వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు టోటల్గా కేటగిరీ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే. సో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అనేది దీనికైతే అందరూ ఎలిజిబుల్. అండ్ దీనికి సంబంధించిన పేపర్ 1 పేపర్ 2 చూడొచ్చు. ఇది పేపర్ 1 పేపర్ 2 కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంది. సో ఇది కంప్లీట్గా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.